ఇంక రాజు జైలు పాలయ్యాడని చెప్పని దుగ్గరాల కుటుంబం అంతా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగే ఇంటి పెద్ద కానీ ఇంకా అపర్ణ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది తన కోసం. ఈ లోపల అప్పు అయితే అక్కడికి రావడంతో ఇంకా ఆగు అని చెప్పని ధాన్యలక్ష్మి అయితే అంటుంది. నిన్ను కళ్యాణి ఇంటికి తీసుకురావడానికి రాజు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అలాంటి వాడిని ఈరోజు తీసుకెళ్ళి జైల్లో పెట్టావు నువ్వు అని చెప్పని అనడంతో ఇంక కళ్యాణ్ అయితే అమ్మ తన డ్యూటీ తను చేసింది, తనేమీ కావాలని చేయలేదు కదా అని చెప్పనని తనకైతే సపోర్ట్గా మాట్లాడతాడు. ఇలా నువ్వు వెనకేసుకొని రాబట్టేరా ఈరోజు ఇంటి వారసుడినే జైల్లో పెట్టిందని చెప్పని అంటాడు. ఇంకా అనామిక అయితే చూసావా కావ్య, ఇప్పుడు నీ భర్తని ఇంకా శాశ్వతంగా నువ్వు మర్చిపోవాల్సిందేను, ఇంకా తనని బయటికి రానివ్వను నేను చెప్పనంటే ఇలాంటి ఎప్పుడు చీకటి అలుముకొని ఉంటుందని అనుకో మాకు అని అయితే చెప్తుంది. ఇంకా కేసు అయితే కోర్టులోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కావ్యని అయితే అడుగుతారు అప్పుడు లాయరు, నువ్వు ముందు రోజు నీ భర్త మీరు వెళ్ళి సామంతని చంపేస్తామని బెదిరించారా అని చెప్పంటే ఏదో కోపంలో అలా మాట్లాడాడు అంతేకాని అలా చంపేస్తారా అని చెప్పనంటే నోట్ దిస్ పాయింట్ ఎవరన్నా అని చెప్పని లాయర్ అనడంతో ఇంకా నిజాలే కావ్య అయితే నిజాలే చెప్తుంది. కానీ అవన్నీ కూడా కేసుకి బాగా స్ట్రాంగ్గా అవ్వాలని చెప్పనంటే ఇంకా ఆఖరిలో అయితే అనామిక ఇదంతా మొత్తం వాళ్ళు చేసిందంతా మొత్తం రికార్డ్ చేసి మొత్తం చూపిస్తుంది. అప్పుడు ఇంకా 15 రోజులు రిమాండ్లో ఉండాలి అని చెప్పి అనడంతో ఇంకా రాజు ఎలా ఉంటాడా అని చెప్పని ఇంకా బాధపడుతూ ఉంటే సుభాష్ అయితే మనం దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతుకుదాంలేమ్మా, బాధపడొద్దు అని చెప్పనంటే ఏంటి మావయ్య చేయని తప్పకి ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అని చెప్పనని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా అనామిక అయితే నేను చెప్పినట్టు నన్ను చేశారు కదా, ఇప్పుడు నా సామంత లేకుండా చేశారు కదా, మొత్తం ఇదంటే దీని ప్రవర్తన చూస్తే సామంతని ఇదే చంపేసి ఈ నింద అయితే రాజు మీద వేసినట్టు ఉంది కదా మావయ్య అని చెప్పనంటే ఇంకా దాని గురించి అయితే సుభాష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు.